ఒక్క మాట, ఒక్క పిలుపు ఒక ప్రాణాన్ని మళ్ళీ లేపగలదా? రాముడు పలికిన 2 అక్షరాలు ఒక ప్రాంతానికే పేరు పెట్టాయంటే ఆ మాటల్లో ఎంత శక్తి ఉంది? భూమిని తాకకుండా గాల్లో నిలబడే స్తంభం నిజంగా కట్టడానికే ఆధారమా? ఆధారం లేని స్తంభం మొత్తం ఆలయానికే ఆధారమా? ఎంత అద్భుతం! భారతీయ శిల్ప విజ్ఞానం గురించి తెలిపే అనగనగాలోని నేటి కథనమే లే పక్షి అన్న రాముని పిలిపే సాక్షిగా వెలిసిన లేపాక్షి. అనగనగా అది త్రేతాయుగంలోని కాలం. ఆకాశంలో రావణుని పుష్పక విమానం, భూమిపై సీతమ్మ కన్నీళ్లు. రామా రక్షించు! ఆ కేక విన్నది ఒక వృద్ధ పక్షి. అమ్మా భయపడకు, నీకోసం నా ప్రాణాలైనా సరే అంటూ అనుసరించింది కాపాడడానికి. రావణుని విజృంభణతో రెక్కలు చీలిపోయాయి. రక్తం నేలపై చిందింది. కానీ ధర్మం వెనక్కు తగ్గలేదు. కొద్దిసేపటికి ఆ కొండపైకి రామలక్ష్మణులు చేరారు. గాయాలతో ప్రాణం వదిలే అంచున జటాయువు పడి ఉన్నాడు. అయ్యో జటాయువా, లే పక్షి, లేచి నిలువు! ఆ మాటల్లో కేవలం పిలుపు కాదు, కరుణ ఉంది, కృతజ్ఞత ఉంది. అద్భుతంగా జటాయువు కళ్ళు తెరిచి ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆ క్షణమే ఆ స్థలం లే పక్షి, లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది. కాలం గడిచింది, యుగాలు మారాయి. కానీ ఆ ధర్మం జాడ మాత్రం రాళ్లల్లో మిగిలింది. అక్కడే వీరభద్రుని ఆలయం నిర్మితమైంది. అందమైన మంటపం, కానీ అందరిలోనూ ఒకటే ఆశ్చర్యం, వేలాడే స్తంభం. ఇది నేలను తాకడం లేదు కదా? అవును, ఇది ఆధారం లేని స్తంభమే. కానీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం. ఆ స్తంభం అడుగు భాగానికి భూమికి మధ్య పావు అంగుళం ఖాళీ. భూకంపం వచ్చినా సరే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరే, మిగతా స్తంభాలు కదిలితే ఈ వేలాడే స్తంభం కిందకు ఆనుకుని అన్నింటినీ కట్టడి చేస్తుందట. అందుకే ఆధారం లేనిది అన్నిటికీ ఆధారమైంది. స్వాతంత్రానికి ముందు ఓ ఇంజనీర్ వచ్చాడు. ఇది నిజమేనా పరీక్షించాలి అని. అతను దాన్ని కదిలించగానే పైకప్పు కూడా కదిలింది. అప్పుడే అందరికీ అర్థమైంది, ఈ స్తంభం కదిలితే ఆలయమే కూలిపోతుందని. ఇది లే పక్షి అన్న రాముని పిలిపే సాక్షిగా వెలసిన లేపాక్షి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే, ఆధారం కనిపించకపోయినా అసలైన బలం లోపలే ఉంటుందని. జటాయువు లేచింది రాముని మాటకు, ఆలయం నిలబడింది ఒక స్తంభం యొక్క ధర్మానికి. ఈ రోజుల్లో బలంగా కనిపించేదే ఆధారం అనుకుంటూ ఉంటాం. కానీ లేపాక్షి చెబుతుంది, నిశ్శబ్దంగా నిలిచినదే చరిత్రను మోస్తుందని. అందుకే లేపాక్షి ఒక ఆలయం కాదని, భారతీయ జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.